ఉన్న మంత్రి లోకేష్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తున్నారని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండబోవని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. అలాగే ప్రధాని మోదీని కలవడం మర్చిపోలేని అనుభవం అన్నారు లోకేష్. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ మీడియా చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడకు బయలుదేరారు నారా లోకేష్. అయితే ఈ 2 రోజుల పర్యటన తర్వాత మీడియాతో చిట్చాట్ గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ విధంగా సహాయం చేయాలనుకుంటుంది, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా ఏపీ గురించి భావిస్తున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా ఆయన ఇందులో స్పష్టం చేశారు. అసలు నిజానికి జగన్ విధ్వంస పాలన నుంచి మీరు బయటపడేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది అనుకున్నాం, కానీ 1 సంవత్సరంలోనే మీరు తిరిగి బౌన్స్ బ్యాక్ కాగలిగారంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ కేంద్ర మంత్రులంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్న అంశాలను కూడా ఆయన చెప్పారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కూడా 2 days లో మళ్ళీ 2 రోజులు మీకు ప్రత్యేకంగా కేటాయిస్తాను ఏపీ అధికారులకి, అక్కడ జరుగుతుందేంటి, అక్కడ మీరు విద్యాశాఖలో తీసుకున్న సంస్కరణలు ఏంటి అవన్నీ కూడా చెప్తే అవి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి కూడా బాగుంటాయని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక మన్సుఖ్ మాండవియా కూడా వచ్చే ఒలింపిక్స్ ఖచ్చితంగా ఏపీలో కూడా జరిగేలాగా ఇండియాకి బిడ్ చేయాలనుకుంటున్నాం, వాటిని కొన్ని క్రీడలను అయితే ఏపీలో కూడా జరిగేలా చూసేందుకు ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి కేంద్ర మంత్రులు అయితే చాలా పాజిటివ్ గా ఉన్నారు ఏపీ పట్ల, ఏపీకి సాయం చేయడానికి అని చెప్తుంది. ఏదైతే జగన్ పాలన అంటే జగన్ కు సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, జైళ్లలో వేయట్లేదంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారు, చట్ట ప్రకారం అందరికీ శిక్ష పడేలాగా చేస్తాం, మా ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపులు అనేవి ఉండవు, మాకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి లేకపోతే వేరే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ జైలుకు పంపాలి అన్న వాటి కోసం మాకు అధికారం ఇవ్వలేదు, ప్రజలకు సుపరిపాలన ఇవ్వటం, సంక్షేమం, అభివృద్ధి కోసమే మాకు అధికారం ఇచ్చారు కాబట్టి వాటికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా పాలనలో వ్యక్తిగత కక్షలకు ఏమాత్రం కూడా చోటు లేదు. మా నేత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చట్టాన్ని ఉల్లంఘించి చేసే పనులు మేము ఏ విధంగా చేయబోము, జగన్ చేసినటువంటి దుందుడి వ్యవహారాలన్నీ కూడా మా వల్ల కావు కాబట్టి మేము అన్ని కూడా చేయం, తప్పు చేసిన వారి పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీతో ఇటీవల జరిగినటువంటి యొక్క సమావేశం గురించి ఆయన చెప్తూ కొంత ఆయన కలవటం అసలు మర్చిపోలేని అనుభవం, అనుభూతి, క్రమశిక్షణతో ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలని దేవాంశికి కూడా ప్రధాని మోదీ చెప్పారు. రాజకీయాల్లో ఎలా ఎదగాలి, కార్యకర్తలతో ఎలా మెలగాలి, తర్వాత ఎమోషనల్ గా వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలను ఎలా తీర్చాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ప్రధాని మోదీ సలహాలు, సూచనలు అన్ని కూడా ఎప్పటికప్పుడు పాటిస్తారని కూడా లోకేష్ చెప్తూ ప్రధానితో దాదాపు 2 గంటల పైగా జరిగినటువంటి సమావేశం అన్నది నా జీవితంలో మర్చిపోనిది. ప్రధానితో జరిగినటువంటి సమావేశం నాకు మంచి ప్రేరణ కలిగిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, కానీ చేసిన పొరపాటును మళ్ళీ చేయకుండా కొత్త పొరపాట్లు చేస్తే మంచిది అన్నట్లుగా ఆయన చెప్పారు. కాకపోతే ఇంట్లో పడుకుంటే ఏమి చేయకుండా ఇంట్లో పడుకుంటే తప్పులే చేయవు కదా, ఇంట్లో పడుకున్న వాళ్ళు తప్పులు చేయరు కదా, సో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, తప్పులు జరిగినప్పుడు వాటిని సర్దిద్దుకొని ముందుకు పోవాలి, మంచి హృదయంతో పనిచేస్తే ప్రజలు వాటిని అర్థం చేసుకుంటారు, చేసే పనిలో కూడా ఉద్దేశం మంచిదైతే ప్రజలు గుర్తుంచుకుంటారు, సంక్షేమ పథకాలు అమలుపరచడం ముఖ్యం కాదు, ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా వాటిని అమలు పరచడమే ముఖ్యమని ఆయన చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి. వాటిని తప్పకుండా పాటిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది.